హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అబ్సెస్ అన్న వర్డ్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. జనరల్లీ అబ్సెస్ అంటే ఏంటంటే దేని గురించైనా విపరీతంగా ఆలోచించడం. అంటే ఆ ఆలోచనల నుంచి బయట పడలేకపోవడం. అలాగే దేని గురించైనా ఎక్కువగా వరీ అవ్వడం. ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్‌గాను, నెగెటివ్‌గాను ఈ మీనింగ్ మనం తీసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీనింగ్ ఏంటంటే అనేబుల్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ సంథింగ్, టూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ వరీడ్ అబౌట్ సంథింగ్. సో, ఈ దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచించడం. సో, ఎగ్జాంపుల్‌కి హి ఈస్ అబ్సెస్డ్ విత్ థాట్ హీరో అండ్ కలెక్ట్స్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ హిమ్. లేకపోతే ఇక్కడ హీరో అంటున్నాం మనం క్రికెటర్ గాని ఏదైనా తీసుకోవచ్చు. హి ఈస్ అబ్సెస్డ్ విత్ ఇక్కడ మనం అబ్సెస్డ్ అంటున్నాం. ఇక్కడ అబ్సెస్డ్ అనేది యాడ్జెక్టివ్ అన్నమాట. దీన్ని మనం వర్బ్‌గా ఎలా ఉపయోగించాలంటే ఐ యూజ్డ్ టు అబ్సెస్ విత్ స్వీట్స్. అంటే గతంలో నాకు స్వీట్స్ అంటే చాలా అబ్సెస్ అయ్యేదాన్ని. అంటే విపరీతంగా ఇష్టపడేదాన్ని. ఎప్పుడూ వాటి గురించే ఆలోచించేదాన్ని అని చెప్పడానికనమాట. అంటే అంత ఎక్కువ పిచ్చి అనే రకంగా ఐ యూజ్డ్ టు అబ్సెస్ విత్. సో, ఇక్కడ బేస్ ఫార్మ్ అంటే ఏంటి? అబ్సెస్. ఇక్కడ వర్బ్ అనమాట. ఐ మస్ట్ అడ్మిట్ థాట్ బుక్స్ అబ్సెస్ మీ ఎ లాట్. సో, పుస్తకాలంటే నాకు చాలా పిచ్చి. అంటే ఇక్కడ వర్బ్ అనమాట. అంటే నన్ను చాలా ఆసక్తి పరుస్తాయి అని చెప్పడానికి అబ్సెస్ అన్న వర్డ్‌ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వర్బ్‌గా. మరి దీన్ని మోస్ట్‌లీ యాడ్జెక్టివ్‌గానే ఉపయోగిస్తుంటారు. అంటే అబ్సెస్డ్ అని. అబ్సెస్డ్ అంటే యాడ్జెక్టివ్ అనమాట. సో, దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇదివరకే చెప్పుకున్నట్టు అబ్సెస్డ్ విత్ థాట్ హీరో అండ్ కలెక్ట్స్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ హిమ్. ఆ హీరో అంటే అతనికి విపరీతమైన వ్యామోహం, పిచ్చి. అంటే ఆసక్తి ఎక్కువగా కనబరుస్తాడు అని చెప్పడానికి హి ఈస్ అబ్సెస్డ్ విత్ థాట్ హీరో అండ్ కలెక్ట్స్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్. అతనికి సంబంధించిన ప్రతి విషయాన్ని కలెక్ట్ చేస్తాడు అని చెప్పడానికి అబ్సెస్డ్. అంటే హి ఈస్ అబ్సెస్డ్ అన్నప్పుడు ఇది యాడ్జెక్టివ్. ఐ యామ్ అబ్సెస్డ్, ఐ యామ్ అబ్సెస్డ్, దే ఆర్ అబ్సెస్డ్ ఇలా ఉపయోగిస్తామన్నమాట. సో, వై ఆర్ యూ సో అబ్సెస్డ్ విత్ కార్స్? ఎందుకు నీకు కార్స్ అంటే అంత విపరీతమైన ఆసక్తి? ఇంకా ఎక్కువగా చెప్పాలంటే పిచ్చి. వై ఆర్ యూ సో అబ్సెస్డ్ విత్ కార్స్? వై ఈస్ హి సో అబ్సెస్డ్ విత్ స్పోర్ట్స్ బైక్స్? వై ఆర్ పీపుల్ సో అబ్సెస్డ్ విత్ మనీ? ఎందుకు జనాలకి డబ్బంటే అంత ఆసక్తి లేకపోతే అంత పిచ్చి? సో, ఇలా మనం అబ్సెస్డ్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అబ్సెస్డ్ విత్ క్లెన్లీనెస్. నాకు శుభ్రత అంటే చాలా పిచ్చి. అంటే ప్రత్యేకమైన ఎక్కువ ఆసక్తి అని చెప్పడానికి ఐ యామ్ అబ్సెస్డ్ విత్ క్లెన్లీనెస్. సో, ది కిడ్స్ ఆర్ అబ్సెస్డ్ విత్ గేమ్స్. పిల్లలకి గేమ్స్ అంటే పిచ్చి, విపరీతమైన ఆసక్తి. హి ఈస్ అబ్సెసివ్ అబౌట్ పంక్చువాలిటీ. ఇక్కడ చూడండి అబ్సెసివ్ అంటున్నాం. అబ్సెసివ్ అన్నా కూడా యాడ్జెక్టివే. కానీ అబ్సెసివ్ అన్నప్పుడు అబౌట్‌ని ఉపయోగించాలి. అలాగే అబ్సెస్డ్ అన్నప్పుడు విత్ కానీ, బై కానీ ఉపయోగించొచ్చు. ఇక్కడ మనం అబ్సెసివ్ అంటున్నాం కాబట్టి అబౌట్‌ని ఉపయోగించాలి. హి ఈస్ అబ్సెసివ్ అబౌట్ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ గురించి అతనికి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తాడు అని. హి వాచెస్ టీవీ అబ్సెసివ్‌లీ. అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే ఎక్కువగా 24 గంటలు లేకపోతే చాలా మటుకు ఆసక్తితో టీవీ చూస్తుంటాడు. హి వాచెస్ టీవీ అబ్సెసివ్‌లీ. హి వరీస్ అబ్సెసివ్‌లీ అబౌట్ హిస్ అపియరెన్స్. సో, అతని అపియరెన్స్ గురించి అబ్సెసివ్‌లీ అంటే విపరీతమైన పిచ్చి. సో, అంత ఎక్కువగా దాని గురించి శ్రద్ధ తీసుకుంటాడు అని చెప్పడానికి మనం అబ్సెసివ్‌లీ అంటున్నాం. ఇది వచ్చి యాడ్వర్బ్ అన్నమాట. సో, అబ్సెసివ్‌లీ అన్నప్పుడు కూడా అబౌట్‌ని మనం ఉపయోగించాలి. సో, హి ఇక్కడ తీసుకుంటే హి బికేమ్, బికమ్ కాదు బికేమ్. హి బికేమ్ అబ్సెస్డ్ అంటే అబ్సెస్డ్‌గా మారిపోయాడు. దేని గురించి అంటే మూవీస్ గురించి.
అంటే విపరీతమైన ఆసక్తి అనేది ఏర్పరచుకున్నాడు అని చెప్పడానికి ఇలా చెప్తున్నాం అన్నమాట. సో హీ ఈజ్ అబ్సెస్డ్ బై కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ అంటే చాలా ఆసక్తి, పిచ్చి అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. షీ ఈజ్ ట్రైయింగ్ టు ఫర్గెట్ హర్ అబ్సెషన్ విత్ హిమ్. ఇక్కడ తీసుకుంటే అబ్సెషన్ అనేది ఒక నౌన్. సో షీ ఈజ్ ట్రైయింగ్ టు ఫర్గెట్ హర్ అబ్సెషన్ విత్ హిమ్. అతనంటే గల శ్రద్ధని, విపరీతమైన ఆసక్తిని మర్చిపోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంది. లేకపోతే ఇక్కడ అబ్సెషన్ విత్ అని చెప్పి మనకు ఏదైనా చెప్పుకోవచ్చు. విత్ తర్వాత ఏదైనా వ్యక్తిని బట్టి మనం ఏదైనా చెప్పుకోవచ్చు అన్నమాట. యూ షుడ్ ట్రై టు స్టాప్ అబ్సెసింగ్ అబౌట్ ఫుడ్. ఇక్కడ స్టాప్ అబ్సెసింగ్ అంటే ఇక్కడ ఐఎన్జీ వర్డ్ని ఉపయోగిస్తున్నాం. సో వర్బ్ అనమాట. టు స్టాప్ అబ్సెసింగ్ అబౌట్ ఫుడ్. ఫుడ్ గురించి నువ్వు అంత ఆసక్తి కనబరచడాన్ని నువ్వు మానేయాలి. సో ఇలా మనం అబ్సెస్ అన్న వర్డ్ని యాడ్జెక్టివ్ గాను, వర్బ్ గాను, అలాగే యాడ్వర్బ్ గాను ఉపయోగించవచ్చు. ఇట్ కెన్ బి యాన్ అబ్సెషన్. అది ఒక పిచ్చి కావచ్చు, లేకపోతే విపరీతమైన ఆసక్తి కావచ్చు. అంటే మనం జనరల్‌గా ఏదైనా చెప్పేటప్పుడు చెప్పొచ్చు అనమాట. సో హీ ఈజ్ అబ్సెసివ్ అబౌట్ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అంటే అతనికి విపరీతమైన ఆసక్తి, అంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు అని చెప్పడానికి హీ ఈజ్ అబ్సెసివ్ అబౌట్ పంక్చువాలిటీ. సో ఇలా మనం చెప్పొచ్చు అన్నమాట. ఐ హావ్ బికమ్ అ బిట్ అబ్సెసివ్ అబౌట్ ఇట్. సో దేని గురించైనా చెప్పేటప్పుడు నేను కొంచెం దాని గురించి అబ్సెసివ్ అయ్యాను అంటే ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నాను, వరీ అవుతున్నాను అని చెప్పడానికి ఐ హావ్ బికమ్ అ బిట్ అబ్సెసివ్ అబౌట్ ఇట్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అబ్సెసివ్ అన్న వర్డ్‌ని ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. సో మీరు కూడా అబ్సెసివ్ అన్న వర్డ్‌తో మీరు అబ్సెసివ్లీ ఇన్ని రకాలుగా సెంటెన్సెస్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.